విశాఖలో స్థల వివాదం ముదిరి హత్యాయత్నానికి దారితీసింది. పట్టపగలే అందరూ చూస్తూ ఉండగానే కర్రతో దాడి చేసి మహిళలను తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఉప్పాడ చేపల దిబ్బడ పాలెంలో ధోని నాగరాజు అనే వ్యక్తి రెచ్చిపోయాడు. ఆస్తి తగాదాలతో ఓ కుటుంబానికి చెందిన 5 మహిళలపై విచక్షణారహితంగా దాడి చేశాడు. కోర్టు నుంచి తీర్పు వచ్చినప్పుడు దానికి అనుగుణంగా మీరు అది వెకేట్ చేయాలి కదా, ఎందుకు వెకేట్ చేయలేదని వెళ్ళేటప్పటికి మాట పెరిగింది సార్. మేమైతే ఎవరిని చేసుకోలేదు సార్. కానీ మాట్లాడుతున్నప్పుడు తెలియకుండా వెనక నుంచి వచ్చి జుత్తు పట్టుకొని ఈడ్చి డబ్బన్ నేలకి కొట్టి ఈడ్చాడు సార్. ఇవన్నీ దెబ్బలే సార్. వారం రోజులు అయినా సరే ఇంకా రికవరీ అవ్వలేదండి. మా ఆడపడుచుకి పళ్ళు మీద ఒకటి, బుర్ర మీద ఒకటి, అలాగే జబ్బ మీద ఇదంతా కమిలిపోయింది సార్. ఇదంతా మొత్తం మా ఆడపడుచుకి, మా అత్తయ్య గారికి లెంప మీద కొట్టాడు, ఒక జబ్బ మీద ఒకటి కొట్టాడు సార్. మా ఆడపిల్లకి కూడా చేయి మీద కొట్టాడు సార్. అంటే తల మీద ఇలా కొడితే మేము ఇలా ఆపుకుంటాం కదండి, ఆపినప్పుడు అలా చెయ్యి తగిలిపోయాయి సార్ మాకు కూడా. అంటే వాడు మమ్మల్ని చంపడానికే సార్, చంపడానికి తల మీదే కొట్టాడు సార్. కానీ మేము ఇలా చేతిలో అడ్డుకున్నాం కనుక సార్. ఎంతమంది ఉన్నా సరే మీది ఫ్యామిలీ కూడా అన్నట్టుగా ఎవ్వరు రాలేదు సార్. కానీ మేము ఆడవాళ్ళని చూసి ఎవడొచ్చినా సరే కర్రతో బాధేస్తాను, చంపేస్తాను అందరినీ సార్. ఎవరైనా ఇలా ముందుకు వచ్చినా కూడా మగాడు ఎవడొచ్చినా ఇదే పరిస్థితి అవుతుంది. బీజేపీలో ఒక పదవి ఉంది, నాకు ఎవరు చేసేది లేదు. నేను ఇలా వెళ్తాను, అలా వస్తాను. ఒక బుర్ర తీసినా 10 బుర్రలు తీసినా ఒకటే కేసు. కానీ మీ అందరినీ చంపి కానీ నేను